జనగామ జిల్లాలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల బీఆర్ఎస్ నేత ఆవుల ప్రశాంత్ రెడ్డి బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. 20 లక్షల అప్పుకు బదులుగా కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని బాచనపేట గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. నిందితుడి బారి నుండి తప్పించుకుని న్యాయం కోసం పోలీసులను, మహిళా కమిషన్ను ఆశ్రయించిన బాధితురాలు. రటిక జనగామ జిల్లాలో దారుణమైతే చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంటుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, యువతిని బలవంతంగా అప్పు తీర్చలేదని పెళ్లి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల బీఆర్ఎస్ నేత అయిన ఆవుల ప్రశాంత్ రెడ్డి బలవంతపు పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అయితే ఎటకేలకు నిందితుడి బారి నుంచి బయటపడ్డ యువతి హైదరాబాద్ కు చేరుకుని మహిళా కమిషన్ కు, అదేవిధంగా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది. అయితే ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది ఏంటనేది మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే చేస్తున్నారు. వివరాలకు సంబంధించి అయితే బచ్చన్నపేట గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబంపై 20 లక్షల రూపాయల అప్పు తీర్చాలి, లేదంటే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పైన అటు నిందితుడైనటువంటి ఆవుల ప్రశాంత్ రెడ్డి బచ్చన్నపేట గ్రామంలో వార్డు మెంబర్ గా కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కూడా ఉన్నాడు. అయితే రాజకీయ పార్టీ నేతగా ఉండడమే కాకుండా ప్రజాప్రతినిధిగా ఉన్న 45 ఏళ్ల ప్రశాంత్ రెడ్డి 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరూ మహిళా లోకం కూడా ఈ ఘటన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే బాధితురాలు నిందితుడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు చేరుకొని మహిళా కమిషన్ ఆశ్రయించడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. బ్రాహ్మణి, దీనిపైన కఠినంగా వ్యవహరించాలని మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. జగిత్యాల జిల్లా